చందమామ కథ. రోగి చికిత్స. పేరి శాస్త్రి అనే పండితుడు రాజస్థానానికి వెళ్ళి వాదోపవాదాల్లో అక్కడి పండితులందరినీ ఓడించి ఘన సత్కారాలు, విశేషమైన బహుమానాలు పొందాడు. మహారాజు ఆయనతో, పండితోత్తమ, మా దేశంలో చంద్రపురం అనే పట్టణం ఉన్నది. అక్కడ ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించారు, కానీ వారిలో స్వార్థ చింతన ఎక్కువైనట్లు నాకు సమాచారం అందింది. అక్కడి ప్రముఖులెవరూ రాజధానికి రారు. తమ సమస్యలను రాజుకు విన్నవించుకోరు. అన్నింటికీ తమలో తామే పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. దేశంలోని ఇతర పట్టణాల్లో ఉన్నట్టు అక్కడ దేవాలయాలు లేవు, దైవభక్తులు లేరు. తమరు వారిలో చైతన్యాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. పేరి శాస్త్రి చంద్రపురానికి బయలుదేరి వెళ్ళాడు. రాజు పంపగా వచ్చినందుకు పట్టణం పెద్ద ఆయనను ఆర్భాటంగా ఆహ్వానించి వసతి సదుపాయాలు సమకూర్చాడు. పేరి శాస్త్రి పట్టణం పెద్దకు తన గురించి చెప్పుకుని, నా ప్రతిభ కారణంగా రాజుకు నేనంటే మితిమీరిన గౌరవం. మీకే పని కావాలన్నా నా ద్వారా వస్తే సులువుగా అయిపోతుంది అన్నాడు. తమరు వచ్చిన పని చెప్పండి అన్నాడు పట్టణం పెద్ద. మీకు దైవభక్తి ప్రాముఖ్యతను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడైనా పెద్ద సభ ఏర్పాటు చేయించండి అన్నాడు పేరి శాస్త్రి. పట్టణం పెద్ద సభను ఏర్పాటు చేయగా జనం తండోపతండాలుగా వచ్చారు. పేరి శాస్త్రి దేవుడి గురించి అనర్గళంగా ఉపన్యసించాడు. సభలోని వారు వెలుపుచ్చిన సందేహాలకు సంతృప్తికరంగా సమాధానాలిచ్చాడు. ఆయన మాటలు విన్నాక అందరికీ పట్టణంలో ఒక దేవాలయం కూడా లేకపోవటం పెద్ద లోపమేనని అనిపించింది. మొదటి రోజు సభ ముగిశాక పేరి శాస్త్రి వద్దకు వృద్ధుడొకడు వచ్చి, బాబూ, నువ్వు మాట్లాడుతున్నంతసేపు నిన్నే గమనిస్తున్నాను. అదొక రకంగా కణతలు చిట్లిస్తూ అప్పుడప్పుడు కణతలు నొక్కుకున్నావు. ఇవి శిరోవేదనకు లక్షణాలు అంటూ ఒక చిన్న సీసా ఇచ్చి, ఇందులోని ద్రవాన్ని ప్రతిరోజు ఉదయం రాత్రి 2 చుక్కలు నోట్లో వేసుకుని చప్పరించు, నీ జబ్బు త్వరలో మాయమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోయారు. తాతగారు, మీ అభిమానానికి చాలా సంతోషం. మీకేమైనా తీరని కోరికలుంటే చెప్పండి, రాజు చేత తీర్పిస్తాను అన్నాడు పేరి శాస్త్రి. వృద్ధుడు పేరి శాస్త్రి వంక ఎగదిగా చూసి అదోలా నవ్వి వెళ్ళిపోయాడు. కొందరు పట్టణవాసులు పేరి శాస్త్రికి తమ కోర్కెలు విన్నవించుకున్నారు. చాలామందికి కోర్కెలు తీర్చగలనని ఆయన వాగ్దానం చేశాడు. ఆ తర్వాత 2 రోజులకు పేరి శాస్త్రి రాజవీధిన నడుస్తూ ఉండగా వృద్ధుడు ఎదురై, అదేమిటి నాయనా, ఎండ మండిపోతుంటే గొడుగు లేకుండా తిరుగుతున్నావు? అసలే నీకు శిరోవేదన అంటూ బలవంతంగా తన గొడుగు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది పేరి శాస్త్రికి చాలా వింత అనిపించింది. వారం రోజులు గడిచాక పట్టణవాసులు దేవాలయ నిర్మాణం జరగటానికి ఒప్పుకున్నారు. పునాది రాయి రాజుగారి చేతి మీదుగా పడాలని, ఆ సమయంలో పేరి శాస్త్రి ఉపన్యసించాలని కూడా వారు కోరారు. అన్నింటికీ పేరి శాస్త్రి తలూపాడు. ఎందరికో తానిచ్చిన వాగ్దానాల వివరాల పత్రాలను జాగ్రత్తగా పెట్టెలో సర్దాడు. రాజు ఏర్పాటు చేసిన రథం మీద పేరి శాస్త్రి తిరుగు ప్రయాణమవుతూ ఉండగా వృద్ధుడు ఆయనను సమీపించి, నాయనా, ప్రయాణంలో అలసట అనిపించినప్పుడు ఈ ఉసిరికాయలు చప్పరిస్తూ ఉండు, నీకు సుఖంగా ఉంటుంది. వీటిని ప్రత్యేకమైన ద్రావకంలో నానబెట్టి తయారు చేశాను అంటూ ఒక చిన్న జాడి ఇచ్చాడు. ఇందుకు పేరి శాస్త్రి ఎంతో సంతోషించి ఆయన్ను ఏం కావాలో కోరుకోమన్నాడు. కానీ వృద్ధుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు పేరి శాస్త్రి పట్టణం పెద్దవైపు చూసి, అయ్యా, ఈ వృద్ధుడికి నా గురించి బాగా తెలిసి ఉండాలి. నా వల్ల ఈయనకు పెద్ద సాయం అవసరమై ఉండాలి. అందుకే ఎన్నో మార్లు నా మెప్పు పొందాలని చూశాడు. కానీ ఎంతవరకు ఒక్కసారి కూడా తన అవసరమేమిటో నోరు విప్పి చెప్పలేదు. ఇది నాకు అసంతృప్తి కలిగిస్తున్నది. అవసరంలో ఉన్న వారిని అడిగి మరీ ఆదుకునే తత్వం నాది. మీలో ఎవరైనా ఆయనను అడిగి మొహమాట పడకుండా తన అవసరం ఏమిటో చెప్పవలసిందిగా కోరి నాకు తెలియపరచండి. విషయం తెలిసేదాకా నా ప్రయాణం వాయిదా వేసుకుంటాను అన్నాడు. పట్టణం పెద్ద చిరునవ్వు నవ్వి, అయ్యా, ఆయన సంగతి మీరు తెలుసుకోకపోవటమే మంచిది.
ఇంతకు ఆయన మొదటి రోజున ఇచ్చిన తలనొప్పి మందు వేసుకున్నారా లేదా? వైద్య విద్యలో ధన్వంతరి కూడా ఆయన తర్వాతే అన్నాడు. ఆ మందు వేసుకున్నాను. నా తలనొప్పి చేత్తో తీసినట్టు మాయమయ్యింది. మీరు ఆయన గొప్ప వైద్యుడనంటున్నారు. ఆయన గురించి తెలుసుకోవద్దంటున్నారు. నాతో అవసరం ఉన్న మనిషికి నేను సాయపడకుండా ఉండగలనా అన్నాడు పేరిశాస్త్రి. వెంటనే పట్టణం పెద్ద, ఆయనకు మీ నుంచి ఏ అవసరమో లేదు అన్నాడు. ఆ సంగతి మీకెలా తెలుసు అని అడిగాడు పేరిశాస్త్రి ఆశ్చర్యంగా. ఆయన ఈ చంద్రపురంలో మహాజ్ఞాని. ఏ శాస్త్రంలో అయినా ఆయనకు తెలియని విశేషం లేదు. వాదోపవాదాల్లో ఆయనతో నెగ్గగలవారు లేరు. ఈ పట్టణవాసులందరికీ ఆయన మాట వేదవాక్కు. ఆయన కారణంగానే మాకిక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చెప్పినందువల్లే ఇంతకాలంగా పట్టణంలో దేవాలయం కూడా లేదు అన్నాడు పట్టణం పెద్ద. ఇది విన్న పేరిశాస్త్రికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అలాంటి వాడిక్కడ ఉన్నాడని తెలిస్తే తను వాదోపవాదాలు చేసి తన ప్రతాపాన్ని చూపించి ఉండేవాడే. ఆయనను గురించి పట్టణం పెద్ద ఎన్నాళ్ళు తనకు ఎందుకు చెప్పలేదు? పేరిశాస్త్రి ఉక్రోషంగా, మొదటి రోజున ప్రతివాది భయంకరంగా నేను తర్కాన్ని మేళవించి ఇచ్చిన ఉపన్యాసం విన్నాక మీకు ఆ వృద్ధుడు చెప్పేది తప్పని తెలిసినట్లున్నది. లేకుంటే దేవాలయ నిర్మాణానికి ఒప్పుకుని ఉండేవారు కారు కదా అన్నాడు. పట్టణం పెద్ద తల అడ్డంగా ఊపి, మీరు వస్తున్నట్లు ఆయనకు ముందే చెప్పాము. ఆయన మీరేమి చెప్పినా అంగీకరించమని సలహా ఇచ్చారు అన్నాడు. బహుశా ఆయన నాతో వాదించడానికి భయపడి ఉంటారు. రాజాస్థాన పండితులనందరినీ ఓడించిన వాడంటే ఎవరికైనా భయం సహజం అన్నాడు పేరిశాస్త్రి రవంత గర్వంగా. దీనికి పట్టణం పెద్ద కాస్త తటపటాయించి, సరే, ఇక మీకు అసలు సంగతి చెప్పక తప్పదు. ఆయన మహాజ్ఞాని కదా, ఆ పైన వైద్యం కూడా తెలుసు. అందువల్ల రోగులతో వాదించరు అన్నాడు. అంటే నేను రోగినా అన్నాడు పేరిశాస్త్రి చిరాగ్గా. ఆయన మిమ్మల్ని మొదటి నుంచి రోగిగానే భావించారు. అందుకే మిమ్మల్ని శ్రద్ధగా గమనించి తలనొప్పికి మందిచ్చారు. ఎండలో వెళుతుంటే గొడికిచ్చారు. తిరుగు ప్రయాణానికి ఉసిరికాయలిచ్చారు అన్నాడు పట్టణం పెద్ద. నా రోగం సంగతి సరే, నా మాటలు వినటానికేం అని అడిగాడు పేరిశాస్త్రి అసహనంగా. అయితే వినండి అంటూ పట్టణం పెద్ద ఒక క్షణం ఆగి, అయ్యా, తమ పరిపాలనలో ఉన్న ఏ పట్టణమైనా సుఖశాంతులతో ఉంటే రాజు సంతోషించాలి. దానికి బదులు రాజు కలవరపడుతున్నాడంటే ఆయన ఆరోగ్యం సరిగా లేదని అర్థం. పండితులైన తమరు రాజుకు హితవు చెప్పకుండా ఆయన చెప్పినట్లే చేస్తానంటూ ఇక్కడికి రావటం కూడా రోగలక్షణమేనట. అవసరం లేని వాళ్లకు ఏదో చెప్పాలనుకోవటం రోగమేనట అన్నాడు. ఇది వింటూనే పేరిశాస్త్రికి చాలా కోపం వచ్చింది. ఆయన ఇంచుమించు అరుస్తున్నట్లుగా, అయితే మీ పట్టణం వాళ్ళందరూ నీ చెప్పినదంతా ఎందుకు విన్నట్లు? అన్నిటికీ ఎందుకు అంగీకరించినట్లు? నన్నెన్నో కోర్కెలు ఎందుకు కోరినట్లు అని అడిగాడు. అయ్యా, తమరన్యథా భావించకండి. అదంతా ఆ మహాజ్ఞాని తమకిచ్చే చికిత్సలోని భాగం. మీరు నొచ్చుకోకూడదని, చిన్నబుచ్చుకోకూడదని ఆయన అభిప్రాయం. ఈ కారణం వల్లనే ఆయన చెప్పిన ప్రకారం మేమందరము మీరన్న వాటికి అంగీకరించి కొన్ని కోర్కెలు కూడా కోరాం. నిజానికి ఆ కోర్కెలపై మాకు ఆసక్తి లేదు. మీరిక్కడ దేవాలయం కడితే అందులో ఆ మహాజ్ఞానిని దేవుడిగా ఉంచాలన్న ఒక్క కోరిక మాత్రం మీ వల్ల తీరితే ఎంతో సంతోషిస్తాం అన్నాడు పట్టణం పెద్ద. అంతా శ్రద్ధగా విన్న పేరిశాస్త్రి ఈసారి శాంతంగా, నువ్వనే ఆ మహాజ్ఞాని నాస్తికుడన్న అనుమానం కలుగుతున్నది. ఇంత పట్టణంలో దేవాలయం లేదు. హరికథలు, పురాణ కాలక్షేపాల లాంటివి లేవు. అయినా మీరా ముసలాయన్ని మహాజ్ఞాని అంటూ పొగుడుతున్నారు అన్నాడు. ఇందుకు పట్టణం పెద్ద, తమరు పండితులు గనుక నేనంత విచారించనవసరం లేదు. ఆయన దైవభక్తి, దైవభీతి లాంటి వాటి గురించి మాకు ప్రబోధించకపోయినా ఏది ఉత్తమ మానవ ధర్మమో ఆచరణ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. సాటి మనిషిని గౌరవించటం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటం ఆయన మా పట్టణవాసులకు నేర్పారు.
ఒక్క మాటలో మానవ సేవే మాధవ సేవ అన్నది ఆ మహాజ్ఞాని చెప్పే ధర్మ సూక్ష్మం. అలాంటి వారిని మీరు నాస్తికుడు అనుకున్నా మేం కోపగించుకోం అన్నాడు. పేరిశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకుని, ఇంతకాలం నా అంతటివాడు లేడని విర్రవీగాను. అది ఒక విధమైన రోగలక్షణమని నాకిప్పుడు తెలిసింది. దానికి ఇంకా చికిత్స పూర్తయినట్టు లేదు. నేను ఈ పట్టణంలోనే స్థిరపడి ఆ మహాజ్ఞాని సమక్షంలో ప్రయోజనం పొందుతాను అన్నాడు. ఈ విధంగా పేరిశాస్త్రి చంద్రపురంలో స్థిరపడిపోయి తానక్కడ తెలుసుకున్న విశేషాలను సందేశంగా పంపాక రాజు తన పొరపాటు గ్రహించాడు. ఆ తర్వాత ఆయన ఏనాడు చంద్రపుర ప్రజల ప్రవర్తన విషయంలో జోక్యం కలిగించుకోలేదు. కథ సమాప్తం.